భక్తుండనే నిన్ను నేగొల్చెదన్. ఏమిటి శిష్య తలబాదుకుంటున్నావు? ఈ మధ్య మరీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా గురు. మనసులోకి ఏవేవో వస్తున్నాయి. కొంపతీసి దేవుడి బొమ్మలో రూపబొమ్మ కనిపించిందేమిటి? గురు, ఎంత నిజం చెప్పావు. శిష్య, ఇదంతా నేను అనుభవించాను. కాకపోతే ఒకటే తేడా, నీకు రూపబొమ్మ ఒకటే కనిపిస్తుంది, నాకు రోజుకో బొమ్మ కనిపిస్తుంది. గురు, నాకు టైం అయింది, నేను వస్తాను. శిష్య, నీకు రూపబొమ్మ కనపడడం మొదలుపెట్టింది ఆ రోజున కారులో ప్రయాణం చేసిన తర్వాతనేనా? అవును గురు. నువ్వు పక్కనే కూర్చున్నావు కదా, అప్పుడు అమ్మాయి కాలు మీద స్కర్టు ఇంతవరకు ఉందా? ఎంతవరకు ఉందా? గురు, పరస్త్రీ గురించి అలా అడగటం చాలా తప్పు. నాకు టైం అయింది, నేను వస్తాను. అబ్బా కోటి, నీకెంత అదృష్టం పట్టిందయ్యా. అసలు ఆ కారు కింద నేను పడుండకూడదు. హాయ్. ఎవరు కావాలండి? మాట్లాడరేమండి. అమ్మాయి మోగదేమోరా. ఎవరి కోసం అండి? ఇక్కడ కోటి అనే అబ్బాయి ఉన్నాడా? ఉన్నారండి, ఉండండి పిలుస్తాను. అరే, అమ్మాయి నాకు మసక మసగా కనిపించిందిరా. అరే, నువ్వు కళ్ళజోడు తీసి చూసావురా. పార్కులో అమ్మాయి నిన్ను సిరాబుడ్డి కోసం బతిమలాడిందే, అప్పుడు నిన్ను ఇక్కడ ముట్టుకుందా, ఇక్కడ ముట్టుకుందా? గురు సార్, ఎవరో అమ్మాయి కారులో వచ్చింది. అమ్మాయా? మీకోసమేనండి. హాయ్ శిష్య, నువ్వు చెప్పింది ఈ అమ్మాయినా? అవును గురు. ఆహా, ఏమి తపంబనొచ్చి జనించిన వాడవు. సరే, వస్తాను గురు. శిష్య, అమ్మాయితో ఎలా ఉండాలో నేను చెప్పినవన్నీ జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం ఉన్నాయి గురు. ఆ పార్కులోకి సిరాబుడ్డితో నేను వెళ్ళుంటే ఎంత బాగుండేదో. అయ్యో, దగ్గరగా జరుగు. పర్వాలేదు, భయపడకు. ఇంకాస్త జరగరా. భుజం మీద చెయ్యి వేయి. అమ్మో, కొడుతుందేమో. కొట్టదలే వేయి, పిరికి సన్నాసి. దిగండి. ఏమిటిది? తీసి చూడండి. సిరాబుడ్డ. చూపుల్లో చుట్టేసి, మాటల్లో పట్టేసి, చేతుల్లో కట్టేసినావు. రామ రామ పరంధామ, నా గుండె కొట్టుకునే జల్లు జల్లుమని. చూపుల్లో చుట్టేసి, మాటల్లో పట్టేసి, చేతుల్లో కట్టేసినావు. అమ్మ దొంగ పూల రంగ, నా ఒళ్ళ పడి పడి జిల్లు జిల్లుమని. చూపుల్లో చుట్టేసి, మాటల్లో పట్టేసి, చేతుల్లో కట్టేసినావు.
హృదయం నో 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 అంటుంది. పులుకేసే ఈ నిమిషం వెనుదీసే నా హృదయం నో 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 అంటుంది. కనరాని వెలికేసి నన్నులాగా చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి చేతుల్లో కట్టేసి నవ్వు అమ్మ దొంగ పూల రంగా నా ఒళ్ళు కళ్ళి పరజిల్లు జిల్లుమని. నడయాడే శశిరేఖ నా వల్ల పుల తొలి రేఖ నన్నేలో బంధావు. ఎదలోని పొదలోన చదివే ప్రతి పుటలోన నీవే దాగున్నావు. నడయాడే శశిరేఖ నా వల్ల పుల తొలి రేఖ నన్నేలో బంధావు. ఎదలోని పొదలోన చదివే ప్రతి పుటలోన నీవే దాగున్నావు. నా పని సరి ఓ గడ సరి ఆగదు మరి సాగిన ఝరి. నీలలా పులకింతలు నింపేశావు. చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి చేతుల్లో కట్టేసినావు. అమ్మ దొంగ పూల రంగా నా ఒళ్ళు కళ్ళి పరజిల్లు జిల్లుమని. చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి చేతుల్లో కట్టేసి నవ్వు రామ రామ పరంధామ నా గుండె కొట్టుకునే జల్లు జల్లుమని. పూజారి నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆగవయ్యా, నేను వస్తా. అమ్మమ్మమ్మ నువ్వు రాకూడదు. పక్క షాపులో స్నేహితుడున్నాడు, ఓ చిన్న రహస్యం మాట్లాడొస్తాను. అబ్బా తలనొప్పి, తల పగిలిపోతోందండి. అయితే ఓ సాలిడాన్ని వేసుకోండి. ఏమిటది? ఘనపదార్థమా ద్రవపదార్థమా? అయ్యో, అది కూడా తెలీదా? ఘన పదార్థమే. ఇందా వేసుకోండి, దెబ్బతో తలలో పెగిరిపోతుంది. ఓ 20 ఇప్పించండి. 20? ఒకేసారి 20 మింగామంటే మళ్ళీ మీ ఊరు చేరవు. అది కాదండి, నాకు తలనొప్పి 3 రోజులకోసారి వస్తుందండి. సరే మీ ఇష్టం. ఇదిగో. అబ్బా మళ్ళీ ఏమైందండి? కడుపు నొప్పండి, పొద్దు నుంచి ఒకటే విరోచనాలు. విరోచనాలా? అయితే క్లోరోస్టెప్ వేసుకోండి. తగ్గిపోతాయండి? తగ్గిపోవటమే కాదు, మళ్ళీ 3 రోజుల వరకు ఆ పనే ఉండదు. 20 ఇప్పించండి. 20 ఎందుకండి? నాకు ఓహో, మీకు 3 రోజులకు అవుతుంది కదా. అలాగే. ఇదా నీ రహస్యం? నువ్విక్కడ ఇంగ్లీషు మందులు కొని మన ఊళ్ళో ఆయుర్వేద ఔషధాలని జనానికి ఇస్తున్నావా? ఈ సంగతి నాకు తెలుసులేవయ్యా. నీకొచ్చినవి 3 మంత్రాలు. పెళ్లికి, తద్దినానికి, అర్చనికి, ఆప్తికానికి అవే తిప్పి తిప్పి చదువుతుంటావు. నాకు తెలుసు. ఆహాహాహా, ఇంత నీరు భగవంతుడు ఎలా సృష్టించాడో. అదేనయ్యా శిశిరాజ్. అమ్మా దైవజనం, దైవజనం. వాడు మన రాముడు తమ్ముడు కోటిగాడు కదూ. అవునవును. మరి ఆ పిల్లవరు? అదే తెలియడం